హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పొరుగు వాళ్లకు లాగే అనే ఓ చక్కటి చందమామ కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. జానకి పార్వతి ఇరుగు పొరుగు ఇల్లాళ్ళు. పార్వతి తెలివైనది. ఉన్నంతలో సంసారం పొదుపుగా గడుపుకొని వస్తూ సుఖజీవనం చేస్తున్నది. జానకి అసూయ పరురాలు. తాను పార్వతి కన్నా వైభవంగా ఉండాలి అనుకునేది. అందుకోసం ఆమె ఖరీదైన సామాన్లు కొని తన ఇంటిని అందంగా అలంకరించేది. అయినా పార్వతి తెలివిగలది. పొదుపరి కావడం చేత ఆమె ఇల్లే ఎక్కువ వైభవంగా ఉండేది. జానకి అసూయ భరించలేక తన భర్తను ఉపాయం అడిగింది. ఆమెతో విసిగి ఉన్న భర్త, పొరుగు వాళ్లను మించాలని నువ్వు కొంప గుండం చేస్తున్నావు. ఇక నుంచి ముందుగా నువ్వేమీ కొనకు. పక్కవాళ్ళు ఏదన్నా కొనేదాకా ఆగి నువ్వు అదే కొను. అప్పుడు మనం వాళ్లతో సమంగానైనా ఉండగలుగుతాం అని సలహా ఇచ్చాడు. భర్త చెప్పినట్టు చేయటం మొదలు పెట్టినాక జానకి కాస్త మనశ్శాంతి లభించింది. ఆమె ఇప్పుడు పార్వతితో సమంగా ఉండగలుగుతున్నది. జానకి పార్వతికి కూడా పిల్లలు లేరు. కాని ఆ విషయమై వాళ్ళు బెంగపడుతున్నట్టు ఎప్పుడూ కనిపించలేదు. పిల్లలు పుట్టరేమోనని దిగులు పడే వయసు కూడా కాదు వాళ్ళది. అయితే వాళ్ళు ఊరికి ఒక సాధువు వచ్చి అందరికీ సహజమైన కోరికలు తీరేలాగా ఆశీర్వదిస్తున్నాడని తెలిసి పార్వతి ఆ సాధువును చూడబోయింది. పార్వతి వెళుతుందని తెలిసి జానకి కూడా ఆమె వెనుకనే వెళ్ళింది. ఇద్దరూ సాధువును పూజించారు. సాధువు వాళ్లకు కనిపించినట్టు కనబడి ఇద్దరికి ఒక మంత్రం చెప్పి దీన్ని జపించుతూ పోతే మీలో గాఢంగా ఉన్న కోరిక తీరుతుంది అన్నాడు. ఇద్దరూ ఇళ్లకు వచ్చేశారు. పార్వతి గదిలో కూర్చొని తనకు పండులాంటి కొడుకు కలగాలని కోరుకుంటూ మంత్రం జపించసాగింది. జానకి పెద్ద చిక్కు వచ్చిపడింది. మంత్రం చదివి పార్వతి ఏం కోరుకుంటున్నదో తనకు తెలియదు. తనకు తెలిసిందల్లా పార్వతితో సమంగా జీవించటమే. అదే ఆమె భర్త ఇచ్చిన సలహా. అందుచేత ఆమె పార్వతికి జరిగినట్టే తనకు జరగాలని కోరుకుంటూ మంత్రం జపించింది. కాలక్రమాన పార్వతికి పండంటి కొడుకు కలిగాడు. మంత్ర ప్రభావం వల్లనేమో జానకి కూడా పండంటి కొడుకును కన్నది. అదే మంత్ర ప్రభావం వల్ల పార్వతికి కలిగిన ప్రతీదీ జానకి కూడా కలుగుతూ వచ్చింది. తన భార్య జానకి మంత్రాన్ని ఎంత తెలివిగా ఉపయోగించుకునేదో తెలిసి భర్త ఆమెను ప్రశంసించాడు. తాను అలా చేయటానికి కారణం తన భర్త సలహాయే గనక జానకి తన భర్తను ప్రశంసించింది. ఇలా ఉండగా ఒక రాత్రి దొంగలు పడి పార్వతి ఇల్లు దోచేశారు. ఆ రాత్రే జానకి ఇంటి కూడా దొంగల దోపిడీ జరిగింది. ఈ దోపిడీ వల్ల పార్వతికి ఎక్కువ నష్టం. ఎందుకంటే ఆమెకు అండగా ఉండదగిన సంపన్నులెవరూ లేరు. ఈ నష్టం కూడటానికి ఆమెకు అనేక సంవత్సరాలు పట్టింది. జానకి అలా కాదు. ఆమెకు ఎంతో అండ ఉన్నది. ఆమెకు కలిగిన నష్టాన్ని ఆమె బంధువులు క్షణాల మీద సరిచేయగలరు. కాని మంత్ర ప్రభావం వల్ల కాబోలు ఒక్కరూ ఆమెకు సాయం రాలేదు. ఆనాడు తను పార్వతికి జరిగినట్టే తనకు జరగాలని కోరుకుంటూ మంత్రం జపించింది. ఆ మంత్రం విలువ తనని జీవితాంతం వెంటాడుతుందని తెలియక తను ఆ రోజు అలా చేసింది. కాని ఆ మంత్ర ప్రభావం వల్ల పార్వతికి ఎటువంటి సహాయమో అందలేక నానా కష్టాలు అనుభవించింది కనుక సావిత్రికి కూడా ఎవరూ సహాయానికి రాలేదు. వరం బెడిసి కొట్టింది. పార్వతి పడ్డ కష్టాలన్నీ తాను కూడా పడుతూ పార్వతికి ఇంకా ఎలాంటి కష్టమో రాకూడదని రోజు 1000 దేవుళ్లకు మొక్కుకోసాగింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.